సూపర్ స్టార్ కృష్ణ కళాభినేత్రి వాణిశ్రీ నటించిన వింత కథ 1973 సంవత్సరం నవంబర్ 2న రిలీజ్ అయింది. ఎదురు చూసిన కాముని పున్నమి ఈనాడే అనేటువంటి పాట ఈ సినిమాకి ఒక హైలైట్ అయితే, గోరంత దీపం కొండలకి వెలుగు అనేటువంటి పాట కూడా ఈ సినిమాకి ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు. ఇదే పాటని మీకు గోరంత దీపం సినిమాలో కూడా గోరంత దీపం కొండంత వెలుగు అనేటువంటి పాట కింద కొద్దిగా రూపాంతరం చెందించి అద్భుతమైన హిట్ కింద మార్చారు. కొద్దిగా మార్పే ఆ తర్వాత కాలంలో అది సూపర్ హిట్ సాంగ్గా మారింది. ఇలాంటి అరుదైన ప్రయోగాలు సినిమా ఇండస్ట్రీలో చాలా కొద్దిగా మాత్రమే జరుగుతుంటాయి. మనం చాలా కీన్గా అబ్జర్వేషన్ చేస్తే మాత్రమే తెలుస్తుంటాయి. ఈ సినిమాలో పోహ్లేంది సంగీత దర్శకత్వం వహించారు. పోహ్లేంది అంటే మీకు అందరికీ తెలుసు, కేవి మహాదేవన్కి ఆయన సహాయకుడిగా ఉంటారు. కానీ కేవి మహాదేవన్ ఇప్పుడు కూడా ఆయన సహాయకుడి కింద చూడలేదు. ఆయన్ని తన భాగస్వామి, తనతో పాటు ఉండే సహచరుడు అని మాత్రమే ఆయన భావించారు. ఈ సినిమాకి పాటలన్నీ కూడా ఆయనే, సంగీతం ఆయనే. అద్భుతంగా చేసినట్టు ఈ సినిమా ఆ రోజుల్లో అందరినీ కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాకి వచ్చేటప్పటికి సూపర్ స్టార్ కృష్ణ, వాణిశ్రీ ఇద్దరికీ కూడా పనిమనిషిగా ఒక క్యారెక్టర్ లీలారాణి చేస్తారు. లీలారాణి అంటే గతంలో మనం ఆవిడ గురించి ఒక ఎపిసోడ్ కూడా చేసుకున్నాం. ఆవిడ ఈ సినిమా రిలీజ్ అయినటువంటి కరెక్ట్గా 1 మంత్కి డిసెంబర్ మంత్లో హత్యకు గురవటం జరిగింది. ఆవిడ మరణించడం కూడా జరిగింది. దాంతో ఈవిడతో చాలా సినిమాలు తీద్దాం అనుకున్న నిర్మాతలంతా కూడా చాలా నిరాశకి లోనయ్యారు. ఆవిడ తర్వాత కాలంలో మంచి హీరోయిన్ అవుతుంది. ఒక విధంగా వాణిశ్రీ స్థానం ఏదైతే ఉందో అంత స్థానాన్ని ఆవిడ భర్తీ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళంతా కూడా ఒక విధంగా నిరాశకు లోనవ్వటం కూడా జరిగింది. ఈ సినిమాలో మనం ఆ క్యారెక్టర్ చూసినప్పుడు ఒక విధంగా చాలా జాలేస్తూ ఉంటుంది కూడా. అరే, మంచి నటీమణి ఈ విధంగా మర్డర్కి లోనవ్వటం, ఆవిడ ప్రాణాలు కోల్పోవటం నిజంగా దురదృష్టకరం కదా అని చెప్పి అనిపిస్తుంది. ఈ సినిమా కథ కనుక మనం పరిశీలిస్తే, ప్రముఖ రచయిత, హేతువాది ఏటి అబ్రహం డాక్టర్ అయినా ఈయన రాసినటువంటి నవల ఆధారంగా ఈ సినిమాని బోస్ అనేటువంటి డైరెక్టర్ నిర్మించడం, డైరెక్ట్ చేయడం కూడా జరిగింది. హేతువాది అనేటప్పటికీ మీకు తెలుసు, ఒక సైన్స్ ఆధారితమైనటువంటి నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమాని తీశారు. మీకు ఈ టైటిల్స్కి ముందు కూడా ఇది నిజ జీవితంలో జరిగిన యథార్థ కథ అని చెప్పి వేయటం కూడా ఆ రోజుల్లో ఒక సంచలనం. కేరళలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన, దాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాని తీశారు. సూపర్ స్టార్ కృష్ణ జీవితంలో యథార్థ కథలు అనేకం తీసినా కూడా కేరళ ఆధారంగా తీసినటువంటి ఈ సినిమా ఒక సెన్సేషన్ అయితే, తర్వాత కాలంలో ఆయన 200వ చిత్రం ఈనాడు, అది కూడా కేరళలో జరిగిందే. దాన్ని ఆధారంగా తీసుకున్న సినిమా కూడా ఆ రోజుల్లో 1982లో ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ సెన్సేషన్ జరిగింది అంటే దానికి కారణాలు కొన్ని మనం చెప్పుకోవాలి. ఇందులో ఒక బాత్రూమ్ సన్నివేశం ఉంది. బాత్రూమ్ సన్నివేశం అంటే నేను చెప్పాను కదండి, 1973 ఆ రోజుల్లో వాష్రూమ్స్ ఉన్న ఇళ్ళు చాలా తక్కువ. అలాగే షవర్ బాత్ ఉన్నటువంటి ఇళ్ళు కేవలం సంపన్న గృహాలకి మాత్రమే పరిమితం. ఆ రోజు థియేటర్స్లో షవర్ బాత్ కనుక చూస్తే సామాన్య ప్రజలు ఒక విధంగా చాలా తాపత్రయపడేవాళ్ళు. అది రిచ్ కుటుంబాల్లో ఉండేవి, మన ఇంట్లో అసలు ఉంటాయా ఉండవా అని ఆలోచించేటువంటి పరిస్థితి. అలాంటి షవర్ బాత్ సన్నివేశంలో కళాభినేత్రి వాణిశ్రీ బోల్డ్గా, డేరింగ్గా చేసినటువంటి ఒక పాట నేను చెప్పాను కదా, మన్మథ బాణం టైప్లో ఉంటుంది ఆ పాట. పలపు గురుది చూసేటువంటి పాట. ఆ పాట పాడుతూ ఆవిడ చేసేటువంటి అభినయం ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురి చేసింది. కారణం ఏంటంటే మీకు అందరికీ తెలుసు, వాణిశ్రీ హెయిర్ స్టైలు మీకు మోకాలకి దాటి ఉంటుంది. చాలా పెద్ద జుట్టు హెయిర్ స్టైల్ ఆవిడది. అలాంటిది ఈ సినిమాలో ఆవిడ స్నానం చేసేటప్పుడు తన హెయిర్ స్టైల్నే తనకి ఒంటికి ఆచ్ఛాదనగా ఉంచి ఎటువంటి ఇంకా ఏమీ లేకుండా చేసేటువంటి బోల్డ్ సన్నివేశం ఆ రోజు తెలుగు సినీ ప్రేక్షకుల్ని ఆశ్చర్యచకితులను చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ సన్నివేశాన్ని ఆ రోజు సినీ ఇండస్ట్రీలో అందరూ కూడా విస్తుపోయేలా చేసింది. ఆవిడ డేరింగ్కి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆ రోజుల్లో ఆ పాట
అందరినీ కూడా నిశ్చేష్టుల్ని చేసింది. అలాగే మీకు హిందీలో 1978లో మీకు ఇలాంటి సీను సత్యం శివం సుందరం అని చెప్పి అందులో కూడా ఒక షవర్ బాత్ సన్నివేశం ఉంది. అలాగే జీనతమ్మను కూడా ఆ సన్నివేశంలో నటించారు. అది నార్త్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకొని ఒక ఊపు ఊపేసింది. అది హిందీలో ఒక సెన్సేషన్. అయితే వాణిశ్రీ నటించినటువంటి ఈ సినిమాలో పాటను అనుకరిస్తూ తర్వాత కాలంలో మంజు భార్గవ్ కూడా ఇలాంటి ప్రయోగం చేశారు. కానీ మొట్టమొదటి ప్రయోగం వాణిశ్రీ చేయడం వల్ల ఆ క్రెడిట్ ఆవిడకే వెళ్ళటం జరిగింది. మీకు ఇంగ్లీష్లో కనుక చూస్తే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ తీసినటువంటి సైకో సినిమాలో షవర్పాత్ సన్నివేశం ఆ రోజుల్లో ఒక కేక పెట్టించింది. అది వేరనుకోండి. అందులో స్నానం చేస్తున్నప్పుడు కత్తితో పొడిచే సన్నివేశం వరల వేలుగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ విధంగా ఈ సన్నివేశం మాత్రం 73వ సంవత్సరంలో మాత్రం ఒక ప్రేక్షక లోకంలో మహిళా లోకం దగ్గర నుంచి అలాగే డాక్టర్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వరకు కూడా ప్రతి చోట నలుగురు గుమ్మి కొడితే ఈ వింత కథ గురించే చెప్పుకోవడం మొదలుపెట్టారు. చాలామంది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడానికి ఈ బాత్రూమ్ సన్నివేశం షవర్ బాత్ సన్నివేశం కూడా కారణమని చెప్పి అంటారు. ఘన విజయం అంటే ఆ రోజుల్లో ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి దాదాపుకి 3 టైమ్స్ కలెక్షన్స్ రూపంలో రాబట్టింది. సెకండ్ థర్డ్ రిలీజ్లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ రెస్పాన్స్ రావడానికి ఈ కథలో ఏముంది అని అంటే, ఈరోజు మనం 2026లో ఉన్నాం. 2026లో ఎప్పటికీ కూడా మామూలు పల్లెటూళ్ళలో సైక్రాటిస్టుల గురించి హిప్నాటిజం గురించి తెలియదు. కానీ 1973లో అసలు సైక్రాటిస్టుల గురించి అవగాహన చాలా పల్లెటూళ్ళలో కాదు, ఈవెన్ పెద్ద పెద్ద సిటీస్లో కూడా లేదు. అలాగే ఒక హిప్నాటిజం గురించి సినిమాలో చూపించినటువంటి దాఖలాలు కూడా లేవు. మొట్టమొదటిసారి తెలుగు స్క్రీన్ మీద ఒక సైక్రాటిస్టు గురించి ఒక హిప్నాటిజం గురించి చూపించినటువంటి మొట్టమొదటి ప్రయోగం ఈ వింత కథలోనే జరిగింది. జగ్గయ్య ఒక హిప్నాటిస్టు ఒక సైక్రాటిస్టు రోల్ని పోషించడం జరుగుతుంది. ఇందులో కృష్ణ వాణిశ్రీ ఇద్దరు కూడా ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, కుటుంబ జీవితం కూడా హ్యాపీగా గడుపుతూ ఉంటారు. కానీ దాంపత్య జీవనం దగ్గరకు వచ్చేప్పటికి మాత్రం వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉండలేకపోతారు. 4 సంవత్సరాలు గడిచినా కూడా పిల్లలు పుట్టరు. ఒకనొక టైంలో గుమ్మడి నిందిస్తాడు కూడా కృష్ణని, నువ్వు అసముద్రుడివి అనేటువంటి ఒక పదప్రయోగం కూడా చేస్తాడు. విడాకులు ఇప్పించేంత వరకు కూడా వ్యవహారం వెడుతుంది. వాణిశ్రీకి కూడా అర్థం కాదు, అసలు అతని ప్రాబ్లం ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితి. అదే క్రమంలో ఒకరోజు ఆవేశపూరితమైనటువంటి సూపర్ స్టార్ కృష్ణ ఆ ఆవేశంలోనే తనకు తెలియకుండా అప్రయత్నంగా పని మనిషి లీలారాణిని బలత్కరిస్తాడు. దాంతో అతనిలో ఎటువంటి లోపం లేదు, కావాలనే ఇతను భార్యను నెగ్లెక్ట్ చేస్తున్నాడని భ్రమపడి వాళ్ళు దూరం పెడతారు. ఇందులో సైక్రాటిస్ట్కి చూపిస్తే అతను హిప్నాటిజం చేసి అతను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో కనుక్కునే ప్రయత్నం చేస్తాడు. అందులో తెలియతేది ఏంటంటే, చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ఇప్పుడు పెళ్లి చేసుకునే భార్య ఇద్దరు కూడా ఒకే రూపంలో ఉండటం, ఎప్పుడైతే కామవాంఛతో వెళ్ళేటప్పటికీ తన భార్య రూపంలో అమ్మను చూసేటప్పటికీ అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం అనేదే ఈ సినిమా యొక్క కాన్సెప్ట్. దీనికి విరుగుడుగా సైక్రాటిస్ట్ చేసిన ప్రయోగం ఒక విధంగా సక్సెస్ఫుల్ అయ్యి చివరికి దాంపత్య జీవనంలో సక్సెస్ఫుల్ అవటమే ఈ సినిమా యొక్క ఎండింగ్. ఇది ఆ రోజుల్లో ఒక పారా సైకాలజీ, అలాగే ఒక స్ప్లిట్ పర్సనాలిటీ, అలాగే లోపల ఉండేటువంటి మనిషికి ఉండేటువంటి భయాలు, ఫోబియా, వీటన్నిటిని రిఫ్లెక్ట్ చేస్తూ ఈ సినిమా కథని ధైర్యంగా తెరకెక్కించినటువంటి బోస్ని ఆ రోజు ఇండస్ట్రీలో అందరూ కూడా అభినందించారు. ఎందుకంటే 1973వ సంవత్సరంలో మన సమాజం ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఇంత డేరింగ్గా ఉండేటువంటి కథల్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో లేదు. అప్పటికి కృష్ణకి ఒక ఇమేజ్ వచ్చేసింది, ఒక కౌబాయ్ ఇమేజ్ వచ్చేసింది, ఒక గూఢచారి ఇమేజ్ వచ్చేసింది, ఒక డేరింగ్ డాషింగ్ హీరో ఇమేజ్ వచ్చింది, అలాగే ఫైటింగ్ హీరో కింద పేరు వచ్చింది. అలాంటి వ్యక్తి ఈ సినిమాలో ఇలాంటి పాత్ర చేస్తే అది ఎలా రిసీవ్ చేసుకుంటారన్న అనుమానం కూడా ఆ రోజు చాలామందికి కలిగింది.
కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణ కొత్త తరహాలో కనబడ్డారు. కొత్త ప్రయోగాన్ని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసేలా ఆయన నటించారు. ఒక తెలుగు లెక్చరర్గా ఆయన చెప్పేటువంటి పాఠాలు ఈ సినిమాకి ఒక కొత్త నూతనత్వాన్ని తీసుకొస్తాయి. అలాగే వాణిశ్రీ కూడా అటు తల్లిగాను ఇటు భార్యగాను కూడా అందరినీ కూడా అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఈ టోటల్గా ఈ సినిమా ఆ రోజుల్లో ఒక కొత్త పదానికి తెరలేపింది, కొత్త అధ్యాయానికి తెరలేపింది. ఇప్పటికీ కూడా ఆ సినిమా చూస్తూ ఉంటే ఈ సినిమా 73లో తీయవలసిన సినిమా కాదు, మరొక 30 సంవత్సరాలు దాటి ముందుకెళ్ళి సినిమా తీసినా కూడా అది కొత్త తరహా కథ అని మనం అనుకోవచ్చు. మీరు ఒకసారి యూట్యూబ్లో ఈ సినిమా చూడండి, మీకు ఏమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సూపర్ స్టార్ కృష్ణ తెలుగు తెర మీద ఎన్నో విభిన్న ప్రయోగాలు చేశారు. కొన్ని బయట వాళ్ళకి తెలుసు, కొంతమంది బహుశా ఈ జనరేషన్ వాళ్ళకి అలాంటి సినిమాలు చూసేటువంటి అవకాశం కలగదు, ఒకవేళ చెప్పేటువంటి అవకాశం కూడా ఇప్పుడు ఎవరికి కూడా లేదు. అందుకే సత్యాఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చాలా వినూత్న ప్రయోగంగా సూపర్ స్టార్ కృష్ణ చేసినటువంటి అనేక వినూత్న ప్రయోగాల్ని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తోంది. అవి మీకు నచ్చుతున్నాయని నేను కూడా భావిస్తున్నాను. ఏదైనా ఆ రోజుల్లో వింత కదా, ఒక కొత్త ప్రయోగం, హేతువాది అబ్రహం ఆ ఆలోచనలకి రూపం ఇస్తే అది అక్షర రూపం దాల్చి కార్యరూపం దాల్చి సినిమా రంగంలో వెండితెర మీద ఆవిష్కరించిన బోసు ఒక గొప్ప దర్శకుడిగా ఆయన మంచి దర్శకుడిగా పేరుగాంచాడు. తర్వాత ఆయన ప్రేమ బంధం లాంటి సినిమాలు కూడా తీశారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆయన తర్వాత కాలంలో మంచి మంచి సినిమాలు తీయాలనుకున్నా కూడా అవి ఎంత కారణం చేత వెలుగులోకి రాలేకపోయాయి. కానీ ఈ సినిమా మాత్రం ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. 73 ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ సినిమా చూసి నివ్వెరపోయారు. ఈవెన్ యూత్ దగ్గర నుంచి ఈవెన్ పెద్దవాళ్ళ వరకు కూడా ఆ షవర్బాత్ సన్నివేశం చూసి స్థానమైపోయినటువంటి సంఘటన ఇప్పటికీ కూడా ఎవరు మర్చిపోలేరు. మీరు ఒకసారి మీ అభిప్రాయాలు మాత్రం నాకు తెలియచేయండి. ఈ కంటెంట్ గురించి మీ అభిప్రాయాలు మాకు ఎప్పుడూ కూడా ముందు వీడియోలకి మాకు ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యాఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు అలర్ట్స్ రూపంలో మీకు అందుతాయి. అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా మాకెంతో అవసరం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను.